నమస్తే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ కొట్లాడే పరిస్థితి వచ్చిందంటూ నిరుద్యోగులు. సో మనం చూస్తున్నాం, ఇటు గురుకుల కావచ్చు, జియో 46 కావచ్చు, లేకపోతే గ్రూప్ 1 అభ్యర్థి కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ మళ్ళీ కొట్లాడుతున్న పరిస్థితి వచ్చింది. సో దీనికి సంబంధించి వీళ్ళకి సపోర్టింగ్ పృథ్వీరాజ్ అన్న ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. జై తెలంగాణ. చెప్పండి అన్న, మళ్ళీ తెలంగాణలో కొట్లాడే పరిస్థితి, మళ్ళీ జంగ సైరన్ మోగిస్తామని చెప్పేసి అంటున్న పరిస్థితి మోగింది. ఆల్రెడీ కొత్తగా ఆల్రెడీ మోగింది. చాలా రోజుల నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంటికి కూడా డిఫరెంట్ సమస్యల మీద యువకులు, నిరుద్యోగులు చాలా మంది వచ్చి ధర్నా చౌక్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు అయిపోయింది. ఇక ఆగమాగం నడుస్తుంది పరిస్థితి తెలంగాణలో. అంటే సమస్యలు పరిష్కరింపబడకుండా ఉండి, అంటే వాళ్ళు ఏవైతే గత ప్రభుత్వము చేయని మేము అన్ని చేస్తాము, మేము నిరుద్యోగులకు అండగా ఉంటాము, తెలంగాణ ప్రజల పక్షాన మేము నిలబడతాము, ఇది ఒక ప్రజాప్రభుత్వము, ప్రజా వాక్కుగా మేము ఉంటాము అని ఇవన్నీ పెద్ద పెద్ద డైలాగులు కొట్టిర్రు. ప్రమాణ స్వీకారం రోజు కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ ఈ మాటలు కోటలు దాటుతాయి, చేతులు గడప దాటాయి అన్నట్టు ఉన్నది వీళ్ళది. వీళ్ళు ఉట్టి చెప్పుడు మటుకే ఉన్నది, ఉట్టి ఇనుప సలాకాలు తీసిరు అంతే. కానీ నిజంగా కూడా ఏంటంటే వాళ్ళ ఆలోచనలు మాత్రం మారలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్టిన సమస్యలు ఉన్నాయి కాబట్టినే వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలనే మీరు అమలు చేయండి. ఏదైతే మేనిఫెస్టోలో మీరు నిరుద్యోగుల గురించి మీరు ప్రామిసెస్ చేసిండ్రో, మీ మేనిఫెస్టో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తే ఎవరు నమ్మరు కనుక, వీళ్ళ పరువు పాతాళంలో పోయింది కనుక మీరు ఢిల్లీ నుంచి వెళ్ళి సోనియా గాంధీని పిలిపించుకున్నారు, ప్రియాంక గాంధీని పిలిపించుకున్నారు, రాహుల్ గాంధీని పిలిపించుకున్నారు. రాహుల్ గాంధీ అయితే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కాడికి వచ్చి అదేదో నిజంగా నేను రాగానే చేస్తా అని చెప్పని ఇక చూడు, ఇగో వాళ్ళ మేనిఫెస్టోలో చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలో మెగా డిఎస్సి వచ్చిందా? కేబినెట్ మీటింగ్లు ఎన్నైనా ఇప్పటికీ రాలే కదా. సో గివే అడుగుతున్నారు వాళ్ళు, ఈ డిమాండ్స్ అడుగుతా ఉన్నారు. సో జంగ్ సైరన్ చేయాల్సిన అవసరమే ఉంది. అది మోగింది, నడుస్తూనే ఉన్నది. ఎప్పటిదాకా సమస్యలు పరిష్కరింపబడాయో అప్పటిదాకా ఈ వాయిసెస్ నడుస్తూనే ఉంటాయి. ఇట్లా ఇంకోటి రీసెంట్ గా చూసిన మనం ఒక సిచ్యువేషన్, కాంగ్రెస్ పార్టీ లేకపోతే జీవన్ రెడ్డి రాజీనామా చేస్తా అంటే ఇటు డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరు వెళ్ళిన పరిస్థితి. అలాంటి విద్యార్థులు 5 నెలల నుంచి కొట్లాడుతారు, అయినా వీళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉన్నది అనేది రాజకీయ నాయకులు వాళ్ళ అధికార పంపిణీ గురించి కావచ్చు, కాంట్రాక్టర్లు వచ్చే కమిషన్ల గురించి కావచ్చు, ఏది మారలే కదా. నీకు ఇసుక దందాలు మారలేదు, నీకు లిక్కర్ అట్లనే ఉన్నది, బెల్ట్ షాప్లు అట్లనే ఉన్నాయి, బెల్ట్ షాప్లు వచ్చినాక చేంజ్ చేస్తామన్నారు, బడుల పరిస్థితి అట్లనే ఉంది, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరగలేదు, ఏ సిచ్యువేషన్స్ కూడా కంప్లీట్ మారలే. కాకపోతే ఏంటంటే వాళ్ళ రాజకీయ అవసరాల గురించి ఉన్నటువంటి వాటి అంశాల గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదన్నా నిజంగా నిరుద్యోగులు ఇట్లా ఇష్యూ ఉన్నది, మరి దీన్ని ఎట్లా పరిష్కరింప చేయాలని చెప్పి ఢిల్లీ పోయి మాట్లాడతారు. వాళ్ళు కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు ఎవరెవరికి ఇవ్వాలి, వాళ్ళు ఎమ్మెల్సీల టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలి, ఏ పదవులు ఎట్లా పంపిణీ కావాలి, ఇగో వీటి మీద మంత్రి పదవులు ఎవరెవరు ఏ శాఖలు తీసుకోవాలి, ఇటువంటి వాటి మీద పోయి ఢిల్లీకి పోతున్నారు. కానీ నిజంగా యువకులు, విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యల మీద వీళ్ళైతే ఆడికి పోయే పరిస్థితి లేదు, వాళ్ళు చేస్తలేరు. అది జీవన్ రెడ్డిని మెప్పించి ఒప్పించాలని చెప్పని చిన్నగా అలిగినందుకు అంత దూరం పోతున్నారు. కానీ ఇవాళ నిజంగా నెలల నుంచి 30 లక్షల మంది యువకుల పక్షాన అందరూ కొట్లాడలేకపోతే చాలా మంది అయితే వచ్చి ఇక్కడ వాళ్ళ వాయిస్ లేపుతున్నారు, వాళ్ళ సమస్యల గురించి లేపుతున్నారు. ఎట్లా సంగీత ఆత్మహత్య జరిగిన తర్వాత కూడా ఎందుకు సంగీత ఆత్మహత్య చేసుకున్నది, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఈవెన్ ఆ పోలీస్ ఆయన తీసుకుపోయి, ఆ పింక్ పోలీస్ ఆయన తీసుకుపోయి ఇప్పుడు ఎల్లో పోలీస్ అయిపోయింది. మొత్తం అంతా టీడీపీ బ్యాచ్ వచ్చి కాంగ్రెస్ జాయిన్ అయింది కదా. ఆ మహేందర్ రెడ్డి పోయి మహేందర్ రెడ్డి దగ్గర పోతే ఆయన నిర్దాక్షిణ్యంగా బయటికి సమస్యలు వినకుండానే బయటికి వెళ్ళగొడుతున్నట. ఇటు ఆయనే ఇంటలేడు, ఇటు మీరు ముఖ్యమంత్రి దగ్గర పోతే ముఖ్యమంత్రి కూడా ఇంటలేడు. నువ్వు ఆడిదాకా పోచి ఇలా మూడు రోజులు అవుతుంది. ఒక మోతిలాల్ అనే విద్యార్థి ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లాడు మొన్న అరెస్ట్ చేసిన తనను పోలీస్ స్టేషన్కి వెళ్ళి గాంధీ హాస్పిటల్ వేసిండ్రు. మరి ఆడి పోవాలి. అంటే దీంతో ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వీళ్ళు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారు, వీళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సమస్యలు పరిష్కరింపబడేటందుకు కానీ ఏ నిరుద్యోగులు పోయి పల్లెన పోయి కాళ్ళు మొక్కి తలకాయ కాళ్ళ మీద పెట్టి కడుపులో పెట్టి మొక్కి దండం పెట్టి పెదవలతో అందరితో ఓట్లు కాంగ్రెస్ సైడ్ ఓట్లు వేపిస్తే మీరు వాళ్ళకు చూపిస్తున్నటువంటిది ఓడదాటిదాకా ఓడదాటినాక బోడమల్లన ఏందో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పర్ఫెక్ట్ సామెత సూట్ అవుతుంది. ఇంకోటి చూసుకో, ఇదే నిరుద్యోగులు కొంతమంది చూసినాం మనం, మహిళ కూడా కాళ్ళు పట్టుకున్న పరిస్థితి కూడా తీసుకొచ్చారు, అయినా సరే కనికరిస్తలేదు ప్రభుత్వం. దీన్ని అదే అంటున్నా కదా, అహంకారం నెత్తికెక్కింది. అధికారం అనే ఒక పిచ్చి వాళ్ళ తల మీద తాండవం ఆడుతున్నది. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా నేను అనుకోలే, నేను ఊహించలే ఈ ముఖ్యమంత్రి ఇట్లుంటాడని నేను ఊహించలే. కాళ్ళు పట్టుకునే స్థాయి కాడి దాకా వచ్చిందంటే నీ మనస్తత్వము ఎంత దుర్మార్గము. ఇంతకుముందు గత ముఖ్యమంత్రి గురించి మాట్లాడినాం, కర్కోట కిరాత కీచక అని చెప్పి మాట్లాడినాం. రేపు భవిష్యత్తులో నిన్ను కూడా అటువంటి పదాలు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆడపిల్లల కాళ్ళ మీద పడుతుంటే వచ్చి నువ్వు కూర్చొని పిలిపించుకొని మాట్లాడి సమస్యలు ఏంటిది కనీసం నువ్వు మాట్లాడే స్థాయి కూడా లేదు. ఇంకా వ్యంగ్యంగా వాళ్ళకు జవాబులు ఇచ్చే
పరిస్థితి తీసుకొస్తున్నాం అంటే వీళ్ళకి మీకు నెత్తికెక్కింది, మీ అహం నెత్తికెక్కింది, అధికారం అనే అహం నెత్తికెక్కింది. మీకు కూడా పతనం తప్పదు, మీరు పరిష్కరించకపోతే పతనం తప్పదని చెప్పదలుచుకున్నాం. సో నిరుద్యోగుల పక్షాన రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఫెరస్ ఖాన్ కావచ్చు, బల్మూర్ వెంకట్ కావచ్చు, వీళ్ళకి అడిగితే 6 నెలలు అయిందిగా ప్రభుత్వం. సో దీనికి సంబంధించి మాట్లాడదాం, కేబినెట్ లో వీళ్ళ సమస్యలు కూడా దృష్టిలో పెడతామని చెప్పి చెప్తున్న పరిస్థితి. వాళ్ళు చదువుకుని ఏమన్నా నాకు అర్థమైతలేదు. ఏం చెప్పింది ఈడ? ఉపాధి కల్పనలో ఏం చెప్పిరు? చదువుకున్న వీళ్ళు సన్నాసులా మాట్లాడతారు కదా, మాట్లాడితే సన్నాసులా గిన్నాసులా. మరి వీళ్ళేంది మనుషులా ఇంకేమన్నా? ఏం చదువులు చదివారు వాళ్ళు? సర్టిఫికేట్లు తెచ్చుకున్నారా లేకపోతే ఎక్కడికి? ఏంది మాటలేంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలో మెగా డిఎస్సి అన్నారు, ఇచ్చిండ్రా? 6 నెలలు కాలే అంటే నువ్వే కదా ఇచ్చింది. మరి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి చదివినిపించిండు అందరికి. అమరుల ఉద్యమకారుల త్యాగాలను గుర్తిస్తాము. ఇది కూడా తొలి దశ ఉద్యమం, వీళ్ళందరినీ ఇమీడియట్ గా చేస్తామని చెప్పిండ్రు. ఏది చేసినా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. రాగానే ఫస్ట్ క్యాబినెట్ అని కొన్ని అన్నారు, 100 రోజుల లోపల అమలు చేస్తామని అన్నారు. మరి 6 నెలల తర్వాత అడగకుంటే ఇంకెప్పుడు 6 నెలల తర్వాత అడుగుతారా? ఎప్పుడు అడుగుతారు? ఒక అకాడమిక్ ఇయర్ అయిపోతుంది కదా, ఒక రిక్రూట్మెంట్ అయిపోతుంది కదా, మరి ఇంకెన్నో అడుగుతారు? 6 నెలల దాకా ఆగాల్సిన అవసరం లేదు, ఒక్క రోజు కూడా ఆగాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినే కదా, మీరు వాగ్దానం చేశారు, మీరు వాదా చేసిండ్రు కదా. మీకు చదువు రాకపోతే ఎవరైనా పక్కకు ఉన్నతో చదివించుకోరు. మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టిరో అసలు మీరు మేనిఫెస్టో చదివి మాట్లాడుతున్నారు. మాట్లాడేవాళ్ళు జర దయచేసి ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతున్నాం. సో ఇంకా బల్మూర్ వెంకట్ కావచ్చు, ఎమ్మెల్సీ ఉన్న రీసెంట్ గా గెలిచిన తీర్మానం వల్ల వీళ్ళు కోదండరాం కావచ్చు, వీళ్ళందరూ ఒకప్పుడేమో ఉద్యోగుల పట్ల కొట్లాడి అండ్ ఇప్పుడు చాలా వరకు సైలెంట్ అయిపోయిన పరిస్థితి. ఇక ఇంకో 4 రోజుల తర్వాత ఇంకా అద్భుతంగా మాట్లాడతాం వాళ్ళ గురించి. ఆల్రెడీ కోదండరాం గురించి అయితే నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా, ఇప్పుడు కాదు, నేను 2-3 నెలల నుంచే మాట్లాడుతున్నా. ఎప్పటి దాకానైతే మీరు అమరులకు ఏదైతే ప్రామిసెస్ చేసిండ్రో కాంగ్రెస్ గవర్నమెంట్కి వెళ్ళి, ఇప్పుడు ఎందుకంటే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరు ఎమ్మెల్సీ అయ్యి మీరు మంత్రి కావాలనే ఆలోచనలో మీకు ఉన్నది కదా. ఇది అంటారు కదా, కాటి కాలు చాపే ముంగట ఆశలు ఎక్కువ అయిపోయినాయి ఈయనకు. సో జనం అంటారు, నేనది కూడా ఊళ్ళో పోతే ఎవడు పోయినా కానీ గినెకేందా ముసలైన గినెకే ఏమొచ్చింది, గినెకి పదవులు ఎందుకట అని. ఇవి ఎక్కువ మటుకు ఉద్యమకారులకు వాళ్ళకు రావాల్సిన హక్కులు కాంగ్రెస్ పార్టీ అయితే మేనిఫెస్టోలో పెట్టి ఇస్తా అన్నదో అవి కావచ్చు. నిరుద్యోగులకు సంబంధించినటువంటి 2 లక్షల మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని, ఈ 2 లక్షల ఉద్యోగాల భర్తీ అయ్యే వరకు తర్వాత ఈ కుటుంబాలకు కావచ్చు, అమరుల కుటుంబాలకు కావచ్చు, ఉద్యమకారులకు కావచ్చు, వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ప్రామిస్ చేసిందో అవి వచ్చేంత వరకు నువ్వు పదవి తీసుకుంటే మాత్రం బాగుండదని చెప్పి ఆల్రెడీ మేము హెచ్చరించినాం. ఎందుకంటే ఆయన ఉద్యమ ప్రతినిధి అని బయట ఫోజులు కొడుతున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈయననే పెద్ద అంత ఉద్యమం అంతా ఈయననే చేసినట్టుగా వాళ్ళంతా జర బిల్డప్ ఇచ్చుకుంటూ చేస్తారు కాబట్టి ఆయనకు మాత్రం మేము హెచ్చరించి చెప్పినాం. చివరిగా అన్న ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? అంటే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించకపోతే ఎలా ఉండబోతుంది? తిరగబడతారు, జనం తిరగబడతారు. వీళ్ళకి ఆల్రెడీ 6 నెలల వ్యతిరేకత వచ్చిందని వాళ్ళకు అర్థమైపోయింది. వాళ్ళు చెప్పినవి అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో ఓటమి పాలు కాక తప్పదు. ఏదో ఇలా ఎలక్షన్లు అయినాయి, మేము మంచిగా చేస్తున్నాం అంటే ఇక ఉన్నందుకు 4 రూపాయలు సంపాదించుకొని ఎవరు బంగ్లాలు కట్టుకొని ఇంత కాంట్రాక్ట్లు చేసుకొని పైసలు చేసుకోవాల్సిందే కానీ మళ్ళీ అధికారంలోకి వస్తారనేది మాత్రం కలలే. ఇక వాళ్ళు చేయకపోతే మాత్రం మళ్ళీ అధికారంలోకి వచ్చడం మాత్రం కష్టమే. ఇక వాళ్ళు. థ్యాంక్ యూ అన్న. సో విన్నారు కదా, ఇది పరిస్థితి అన్నారు. సో తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఒకవేళ పట్టించుకోకపోతే సో కంపల్సరీ తెలంగాణ మరో జంగ సైరన్ మోగుతుంది, ఆల్రెడీ మోగింది. సో ఒకవేళ సపోజ్ ఇప్పటికైనా సరే పట్టించుకోకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టిన కథ పడుతుంది అని చెప్పేసి పృథ్వీరాజ్ అంటున్న పరిస్థితి. వీడియో సాయితో రాణా ప్రతాప్.